మహాకుంభమేళ ప్రత్యేకతను తెలుసుకుందాం. మహాకుంభమేళ భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. దీనికి సంబంధించిన కథ పురాణాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. మహాకుంభమేళ కథ సముద్ర మథనం అనే దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు చేపట్టిన సంఘటనతో ప్రారంభమవుతుంది. దేవతలు శపించబడి బలహీనమయ్యారు. వారిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు అమృతం తీసుకురావాలని సూచించారు. దేవతలు మరియు అసురులు కలిసి పర్వతమంతను మదన పరికరంగా ఉపయోగించి పాల సముద్రాన్ని మదించారు. మదనంలో ఎన్నో వస్తువులు వచ్చాయి. చివరికి అమృత కలశం బయటపడింది. అమృతాన్ని పొందిన తర్వాత అసురులు దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. అసురుల నుండి అమృతాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించారు. అయినప్పటికీ కొంత అమృతం 4 ప్రదేశాల్లో పడిపోయింది. అవే ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అమృతం పడిన ప్రదేశాలను పవిత్రతకు చిహ్నంగా భావించి ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఈ 4 ప్రదేశాల్లో మహాకుంభమేళ జరుగుతుంది. మహాకుంభమేళ సమయంలో 1,000,000 మందికి పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తారు. ఈ స్నానం పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రాప్తి చేస్తుందని నమ్మకం. దేవతల అనుగ్రహం పొందేందుకు మరియు ఆధ్యాత్మికను సాధించేందుకు భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు.